ఆపరేషన్ చేసి కడుపుల కట్టర్లు మర్చిపోయిన డాక్టర్లను చూసుంటారు. ఎడమ చేకి దెబ్బ తాకితే కుడి చేకి కట్టుకట్టే డాక్టర్ల ఇచ్చంత్రాలు కూడా ఉంటారు. సూదేశి జీవి తీసిన శంకర్దాద ఎంబీబీఎస్ డాక్టర్ల ముచ్చట్లు ఎప్పుడన్నోసారి పేపర్లో చదువుంటారు. ఇసొంటి ముచ్చట్లని మన జోర్దార్ వార్తల్లో కూడా ఇదివరకు చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు ఇసొంటిదే మల్లొక ముచ్చట పట్టుకొచ్చినాం చూడండిగా. కొండనాల్కకు మందెత్తే ఉన్న నాలుగు ఉష్పీకిందట. అట్లనే ఉన్నదుల్లా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలున్న ఓ పండ్ల డాక్టర్లు చేసిన ఉద్దార్కం. దవడ పన్ను నొత్తాందని పోతే మత్తు ఇంజెక్షన్ చేసి పక్క దవడ పన్ను వీకిండట మహానుభావుడు. ఇగో గిడగానొచ్చటాయనే గా డాక్టరు. బాధితుడు పేరు రజాకాట. పాపం డాక్టర్ ఏ పన్ను వీకేది ఈ మూత వరకే మెరక మత్తు సూదేష్టాలకు నోరు తెరిచి కూసున్నాడు. గంతే పట్టుకారి పట్టుకొని అవతలి దవడల పుచ్చు పట్టిన పన్నును వీకాల్సింది పోయి ఇవతలి దవడల గట్టిగున్న పన్ను వీకి పాకం పెట్టిండట. తెలివి కచ్చి సూష్టాలకేమున్నది, ఓ పన్నుకు బదులు ఇంకో పన్ను ఫసక్కయింది. దేవీసింగాట సర్కారు దవాఖాన్లో పనిచేసే గా డాక్టర్ పేరు. కన్ను నజరయ్యలేదో మరి, కుడి ఎడమకు తేడా మర్చి పీకిండో ఎట్లనో గాని ఉన్న నొప్పి ఓగొడతాడంటే లేని నొప్పి తెచ్చిపెట్టిండు. ఇక గా డాక్టర్ ఏం చేసిండో కాక నోటిగుంట కూడా ఇనుండ్రో పారి. ఇట్లా మత్తు ఇంజక్షన్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నాకు నొప్పి ఏమో తెలియదు. అది ఒక్కటి తీసేది ఒకటి తీసేసిండు. సాయంత్రం 5 గంటలకు నొప్పి ఇది అయితే దూది పెట్టేసిండు. తీసి చూసిందాక అంటే అది ఏది ఊపుకుందో అది తీయలేదు, వేరే తీసేసిండు. మేము గరీబోళం ఉండి ఇట్లా చేస్తే ఎట్లా చేయాలా, మా బతుకు ఇప్పుడు అన్నం తినని కూడా అలాగ వచ్చింది. అంత నొప్పి అవుతుంది, నాకు ఏం చేయాలి అసలు నాకు అర్థం కాక వచ్చింది. డాక్టర్లు ఇట్లా చేస్తే ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్కి పోమంటే పోలేక మేము గవర్నమెంట్కి వచ్చినాం. అసలు ఇట్లా చేస్తే మేము ఎక్కడికి పోవాలా, ఏం చేసుకోవాలని. అగనట ప్రైవేటు దవాఖానకు పోలేక సర్కారు దవాఖానకు పోతే గింత కథ అయిందట. మత్తు సూది చెయ్యంగా ఏ దవడ పన్ను వీకిన ముచ్చట కూడా తెలియలేదట తొలుత. మత్తు దిగినాక నొప్పి ఉట్టేటాలకు గప్పుడు సమజైందట. తికమక డాక్టర్ చేసిన మకతిక పని. అన్నం తినేతందుకు కూడా మస్తు తిప్పలైతాందట ఇప్పుడు పాపం. మరి కాదా, పుచ్చు పన్ను వీకెత్తేమో గాని గట్టి పన్ను వీక్తే నొప్పి చిన్న ఉండది మళ్ళా. మొత్తానికి ఏం డాక్టరో ఏమో పోన్రి. అసలుకే సర్కారు దవాఖాన్లంటేనే జనం బుగులు పడతాండ్రంటే ఇక గిట్ల చేసినాక ఎట్లన్నట్టు ఏం కథ అన్నట్టు. ఇప్పటికైతే దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి మేడానికైతే ఫిర్యాదు అయిందట గాని మరి దవాఖాన పెద్దలు ఏం న్యాయం చేస్తారో చూడాలిగా.